గల మహేశ్వరాజు నీ బంగారు పాదంలోకి స్తుతి స్తోత్రములనైనా గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజ్జ లెక్కలంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. రాత్రి అంతా మాకు మంచి నిద్రించినైనా నేను ఎక్కువ నిలిసి నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అందరికి దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. ఈ దినాన్ని చూడలేక ఎంతమంది గతించిపోయారైనా మీరైతే మమ్మల్ని అజాబ్దులను తప్పించి శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. నైనా మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించినైనా మాకు తగిన కాల సమయంలో జవాబు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నైనా ఎక్కడ ఉన్నావా నైనా, ఎక్కడ నీ నామ పెట్టడం అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటాను నేను సెలవిచ్చిన దేవుడు నైనా. నేను ఈ గూగుల్ మీట్ ద్వారా నైనా చిన్న మందగా చేరినైనా ఇంతవరకునైనా పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతి మహిమ గంత తెచ్చుకునే విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నైనా ఎవరైతే నేను కుటుంబంలోనైనా రక్షణ మారు మనసు లేదో నా తండ్రి అటువంటి బిడ్డలందరూ మీరు దర్శించండి దేవా. ఈ ఉదయకాల సమయంలోనే రక్షణ మారు మనసు దైత్యమును బ్రతిమలాడుచున్నాం. నేను ప్రతి ఒక్కరు నా తండ్రి నేను ఐక్యత కలిగి రక్షణ మారు మనసు పొందుటకు సహాయం దైత్యముని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నేను నీరాకడ అతి సమీపంగా ఉంది నా తండ్రి. నేను నీరాకడ మేమందరం ఎత్తబడాలండి. రక్షణ మారు మనసు మాకందరికి దైత్యమని బ్రతిమలాడుచున్నాం. నేను కొందరములు స్తోత్రములు దేవా. నా తండ్రి నైనా ప్రతి ఒక్కరికి నా తండ్రి నేను రక్షణ మారు మనసు దైత్యమని బ్రతిమలాడుచున్నాం. ఎవరైతేనైనా నిన్ను గుర్తించలేకపోతున్నారో అటువంటి బిడ్డలందరికీ నైనా మిమ్మల్ని నైనా వేడుకునే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుచున్నాను. నీకు వందనములు స్తోత్రములు లేవు. నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసగా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి దేవా. నేను నీకు వందనములు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలోనే నా తండ్రి నైనా పెద్దలు చెప్పిన వాక్యాన్ని ఎవరినైనా హృదయ నా తండ్రి విడిచిపెట్టకుండా నైనా ధ్యానించుకునే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుచున్నాను. నీకు వందనములు స్తోత్రం. నైనా ప్రతి ఒక్కరూ నైనా మేము భారం కలిగినైనా నిన్ను ప్రార్థించే వరకు సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాను. నీకు వందనములు స్తోత్రం దేవా. తండ్రి మా ప్రార్థనలన్నీ ఆలకించినైనా తగిన కాల సమయంలో జవాబు దయచేయమని బ్రతిమలాడుచున్నా తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని ఏమైనా తప్పు ప్రడదైతే క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ఇదిగో నా ప్రభ ఒక్కసారి నాయన ఈ మీటింగ్ నా ప్రభ నా తండ్రి ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన అయా నీకు వందనాలు నాయన. సంసనయ్య గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నా ప్రభ ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన వినయత కలిగి విధేయత కలిగి రక్షణకు పొందేవారుగా నా ప్రభ ఈ లోకంలో చాలా మంది ఉన్నారు నాయన. నీకు వందనాలు. అలాగే నా ప్రభ హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఎంతమంది నాయన ఆయా హాస్పిటల్లో ఉన్నారు, అనేకమైన భారాలతో ఉన్నారు ప్రభు. ఆయన వాళ్ళందరికీ నాయన స్వస్థతలు దయచేయమని వాళ్ళని ఆదరించమని అడుగుతున్నాను ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాయి నాయన. ఆయా అనాథ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృపలకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభు ఎంతమంది ప్రశ్న వేదనలో ఉన్నారో ప్రభు అలాంటి వారందరికీ నాయన మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నైనా నిన్ను ఎరుగక నా ప్రభు ఎంతమంది నైనా పెడచెవుని పెట్టి ఉన్నారు ప్రభు. అలాంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు. అలాంటి వారందరినైనా నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నైనా గొప్ప దేవుడా ఇదిగో నా తండ్రి నువ్వు ఎంతగానో నా ప్రభు ఆరోగ్యం ఇచ్చినైనా మంజుల కుటుంబాన్ని బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చినైనా నీ సన్నిధులు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు ప్రభు. అలాగే నా తండ్రి ఎంతమందిలో నా ప్రభు నీ కృపాక్షేమాలతో నింపండి ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన నువ్వు అద్భుత కార్యములు చేసే దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము నమ్ముతున్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ కృపలకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నాయన మా పెద్దలు నాయన ఎంతగానో నా ప్రభా నీ గురించి నా తెలియపరిచేసి ఉండగా నాయన మా సాంసనయ్య గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఇంకా నాయన బిడ్డ నాకు ఆశీర్వదించమని నీ కృపాక్షేమాలకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయినా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నీ రక్షణ మార్గంలో నడుచుకోవటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ సర్వకృపానిధి సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త
మీ పరిశుద్ధమైన మీ శ్రేష్టమైన మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించడానికి, మీ మాటలను వినడానికి, ప్రభువా తండ్రి మీ నామములు జ్ఞాపనం చేయడానికి, అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో మమ్మల్ని నడిపించిన మీ వాత్సల్యతను బట్టి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో చదువుచున్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభా. గత కాలమంతా సెలవుల కాలంలో నాయన ప్రభా తండ్రి సంతోషించడానికి, నీలో ఆనందించడానికి ప్రభా అనేక నాయన మీటింగ్లు VPSలో పాలు పంపులు పొందుకుని నాయన మరలా ప్రభా స్కూల్కి వెళుతుండగా బిడ్డలతో మీరు ఉండండి. ఈ దినా నుంచి స్కూల్స్కి బిడ్డలు వెళుతున్నారు, మరి యొక్క నూతన తరగతిలోనికి వెళుతున్నారు. ప్రభా, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. గత కాలం అంతా మీరు ఇచ్చిన నాయన ప్రభా స్టడీని బట్టి, నాయన మీరు చేసిన సహాయమును బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఈ దినా నుంచి మీ బిడ్డలందరూ నాయన చిన్న బిడ్డలు, బాలబాలికలు, నాయన ప్రభు తండ్రి యవనస్తులు కాలేజీలకి స్కూల్కి వెళుతున్నారు. బిడ్డలతో మీరు ఉండండి, మీ సహాయం నడుపుం చేయండి, మీ జ్ఞానం చేత వారిని నింపండి, మీ ఆత్మతో వారిని నడిపించండి. నాయన ఉపాధ్యాయులు బోధిస్తుండగా ఆ యొక్క నాయన ప్రభా పాఠములను ఏ రీతిగా నాయన ప్రభా విని నేర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని, సమీక్షతను, ఆలోచనని వారికి అనుగ్రహింపు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణాల్లో వారు తోడుగున్నాను దేవా, మీ కృపలు నడిపించండి. నాయన గృహంలో నుండి నాయన ప్రభా స్కూల్కి వెళ్ళినప్పుడు వారి ప్రయాణంలో తోడును, మరలా స్కూల్ నుంచి గృహానికి వచ్చి పర్యంత వరకు కూడా నీ కృప కాపుదలతో వారిని నడిపించండి. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. నీ లేఖన భాగములు మీరు ఇస్తున్న వాగ్దానం కొరకు మీకు వందనాలు. మీరు ఎవరికైనా జ్ఞానము కొదుగునేలా వాడు నన్ను అడుగువలనని మీ లేఖన భాగంలో మీరు మాట్లాడుతున్నారు. ప్రభా, బిడ్డల పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. మీ దీవెనిస్తాన్ని నింపి నడిపించి మంచి విజయాలని, మంచి ఉత్తీర్ణతను బిడ్డలు పొందుకోవడానికి మీ కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన యొక్క గూగుల్ మీట్లో మీరు తోడుగున్న తండ్రి మీకు వందనాలు. ఏదైనా నా దేవుని యొక్క మాటలను తెలియజేసిన నీ దాసులను బట్టి నీకు వందనాలు. నాయన ప్రభు తండ్రి, వారి ప్రియ కుటుంబాన్ని, వారి ప్రతి బాధ్యతలో మీ సహాయం నడుపు చేసి మీ కృపలు నడిపిస్తూ ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యములను తెలియజేస్తూ మీ నామను స్తుతించి నీ దాసులుగా బలపరచుకొని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో నడిపించి సహాయం చేయండి. నాయన యూసేఫ్ కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మరలా ఈ రీతిగా కలిసి నన్ను స్తుతించి పరించము. మీ ఆత్మను మా అందరికీ తోడుగుంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకోమని మా ప్రియ రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకునుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న వారికి, రాలేక వెనుకబడిన వారికి, సకల పరిశుద్ధులకు, బలహీన స్థితిలో ఉన్న ప్రియబిడ్డలకు, ఇది నా దేవుని యొక్క వర్తమానాన్ని అందించిన ప్రియులు పెద్దలు సాంసన్ అయ్య గారికి, వారి ప్రియ కుటుంబానికి దేవుని యొక్క ఆత్మతోడేండి ఆయన కృపలో మనలందరినీ బలపరిచి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ